తెలంగాణ వస్తదా రాదా అనే చర్చలు టీవీల్లో జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు మేమందరం కూర్చునే ప్రతి సందర్భంలో తెలంగాణ వస్తదా రాదా అని మాట్లాడేటోడు కాదు. తెలంగాణ వచ్చినాక ఏం చేద్దాం, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం మొదలు పెడదాం అని అనుక్షణం తపనబడ్డ నాయకుడు కేసీఆర్. కేసీఆర్ గారి కలలు, కల్పనలు, ఊహలు, ఆలోచనలు కొంతమందికి అతిశయంగా అనిపించేవి. కానీ ప్రతి మనిషికి ఒక కల్పన కావాలి, ఒక ఇమాజినేషన్ ఉండాలి, విజువలైజ్ చేయాలి, ఫ్యూచర్ ని ముందే అర్థవంతంగా ఆవిష్కరించాలని కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. ఉద్యమ సందర్భంలోనే రేపటి తెలంగాణ రూపాన్ని కలర్ఫుల్ గా కల్పన చేసిన నాయకుడు, దార్శనికుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే సర్ప్లస్ స్టేట్ అవుతుంది, ధనిక రాష్ట్రం అవుతుంది అని కేసీఆర్ గారు ఉద్యమ టైంలోనే బలంగా వాదించారు. కేసీఆర్ గారి వాక్కు నిజమైంది. తెలంగాణ సిరి సంపదలతో తులతూగింది, ఆర్థిక సౌష్ఠవంతో, సౌభాగ్యంతో అలరారింది, లక్షల కోట్ల సంపదను సృష్టించింది. దేశ చిత్రపటంలోనే ఒక రాష్ట్రం దేశాన్ని సాకే 5-6 రాష్ట్రాలలో ఒకటిగా అవతరించిన వండర్ జరిగింది కేవలం 10 ఏళ్లలో. అమెరికా, మీరు ఇక్కడ కూర్చున్న అమెరికా అవకాశాల గని అయితే తెలంగాణ అద్భుత అవకాశాల అక్షయ పాత్రగా భారతదేశంలో మారిన మాట వాస్తవం.